అప్పుడు వస్తే ఇంకంతకంటే హ్యాపీనెస్ ఉంటుందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఎక్కడ చేస్తే ఏంది, చేశాడుగా. సలార్ ఫుల్ రన్ ఎంత, RC16 క్రేజీ న్యూస్, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ వన్, రీసెంట్గా దేవరాది జపాన్ ప్రమోషన్స్కి తారకన్న అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసి గ్రేస్ చేశాడు ఈవెంట్ని. అయితే కొంత సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఇక్కడ ఒక్క ఈవెంట్ పెట్టరు, స్టెప్స్ వేయరు, యాక్టివ్గానే ఉండరు. బట్ బయట ప్రమోషన్స్కి మాత్రం ఉరుకుతారని చెప్పి నెగిటివిటీ చేస్తున్నారు. లుక్, నవ్విడేస్లో మన దగ్గర ఈవెంట్ అంటే నో ప్రాపర్ ప్లానింగ్తో, కంట్రోల్ చేయలేని పబ్లిక్తో, సరిపోని ప్లేస్తో సరిగ్గా అవ్వట్లే క్యాన్సిల్ అవుతున్నాయి. మోర్ ఓవర్ బిగ్ గ్రౌండ్స్కి పర్మిషన్ ఇవ్వట్లే. ఇక ఆన్లైన్ ఏం చేస్తారు, వాళ్ళకి మాత్రం ఉండదా ఈవెంట్స్ పెట్టాలి, ఫ్యాన్స్ని ఖుషి చేయాలని? కుదరట్లే, గ్రాండ్గా ప్లాన్ చేసుకోవాలంతే. తర్వాత సలార్ రిలీజ్ ఫస్ట్ 2 days మాత్రం బాగా ఆడి తర్వాత కొలాప్స్ అయింది. ఫస్ట్ డే బాగా ఆడిన సెకండ్ డే నుండి వీకెండ్ అయినా సరిగ్గా హోల్డ్ చేయలే. ఈవెన్ ఆ రేంజ్ షోస్తో కూడా 4 crore టచ్ చేయలేకపోయింది. ఒకవేళ బర్త్డేకి వచ్చుంటే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసేదేమో. సో టోటల్గా క్లోజింగ్లో సలార్ నైజాంలో 1.48 కోట్లు, సీడెడ్లో 32 లక్షలు అండ్ టోటల్ ఆంధ్రాలో 1.5 కోట్ల గ్రాస్తో, తెలుగు స్టేట్స్లో 3.3 కోట్ల గ్రాస్ అండ్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి 50 లక్షలు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 3.8 కోట్లతో టాప్ 8లో ఉంది. ఒకసారి టాప్ 10 లాంగ్ రన్ రీరిలీజ్ మూవీస్ పైన ఒక లుక్ వేస్తే 10th ప్లేస్లో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ 3.4 కోట్లు, 9th ఈ నగరానికి ఏమైంది 3.53 కోట్ల గ్రాస్, 8th రీసెంట్ సలార్ 3.8 కోట్లు, 7th సింహాద్రి 4.6 కోట్లు, 6th ఆరెంజ్ 2 times రీరిలీజ్ కలిపి 4.7 కోట్ల గ్రాస్, 5th ప్లేస్లో బిజినెస్ మ్యాన్ 5.9 కోట్లు, 4th సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు 6.6 కోట్లు, థర్డ్ ఖుషి 7.4 కోట్లు, సెకండ్ గబ్బర్ సింగ్ 8 కోట్లు అండ్ ఫస్ట్ ప్లేస్లో స్టిల్ మురారి 8.9 కోట్ల గ్రాస్. కమింగ్ అప్లో ఏప్రిల్లో బన్నీ అన్న బర్త్డేకి ఆర్యా 2 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో క్లిక్ అయితే మాత్రం మురారి రికార్డ్స్ డేంజర్లో పడ్డట్టే. డెఫినెట్గా వైబ్కి, ఆ సాంగ్స్కి, ఎంటర్టైన్మెంట్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. IPL అండ్ న్యూ మూవీస్ పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోతే టాప్ 5లోకి పక్క వెళ్తుంది. బట్ టీమ్ హ్యాపీ అండ్ సరైన మూవీస్ కూడా అనుకుంటున్నారు. ఇవి పడితే పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఈవెన్ అవి మంచి సినిమాలు అయినా ఒక వింటేజ్ వైబ్ ఇచ్చేది మాత్రం ఆర్యా అండ్ ఆర్యా 2. సో ముందనుకున్నట్టు ఆర్యా 2 ప్లాన్ చేస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. మరి మీకే సినిమా కావాలి అండ్ ఆర్యా 2 ఎలా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ RC16 అదే పెడ్డి రేపు టైటిల్ గేమ్స్ రాబోతుందని టాక్. ఫ్యాన్స్ అంతా కసిపైన ఉన్నారు, ఈసారి గట్టిగా కొట్టాలని. మోస్ట్లీ టైటిల్ పెడ్డియే. ఆ మేక్ ఓవర్ లుక్ ఏమైనా రివీల్ చేస్తారా చూడాలి. నేనైతే ఫస్ట్ లుక్ కోసం, ఆ ప్రెజెన్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఆఫ్లైన్ లుక్కే ఎక్సేకుండే, పైగా గట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక క్రేజీ అప్డేట్ ఏంటంటే సినిమాని నెక్స్ట్ ఇయర్ మార్చ్లో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. బర్త్డేకి వస్తే ఇంకంతకంటే ఏం కావాలి? ముందే షూటింగ్ ఫుల్ స్పీడ్గా అవుతుంది, అప్పుడు వస్తే ఇంకంతకంటే హ్యాపీనెస్ ఉంటుందా? అండ్ రేపు చరణన్న బర్త్డే స్పెషల్గా నాయక్ స్పెషల్ షోస్ పడ్డాయి లిమిటెడ్గా. సో పెద్దగా అల్చలైతే లేదు, పెద్దగా ఫుల్స్ లేవు. బట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. నాయక్ మంచి మాస్ సినిమానే, బట్ హైప్ లేదు, పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళకి. మరి మీరు వెళ్తున్నారా? అండ్ ఒక క్రేజీ న్యూస్, లీడర్ 2 మూవీది స్క్రిప్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయంట. అన్నీ బాగుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. లీడర్ క్లాసిక్ మూవీ అయినా రిలీజ్ అయినప్పుడు అనుకున్నంత రికగ్నిషన్ రాలే, ఇప్పుడు అందరికీ ఫేవరెట్ అయింది. అది క్లిక్ అయితే నెక్స్ట్ లెవెల్ వండర్ చూస్తాం. రానా కెరీర్కి, తన ఫిల్మోగ్రఫీకి చాలా ప్లస్ అవుద్ది. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.